దేవుడు ఎప్పుడు కూడా గొప్పవాడు. ఆయన ఈ భూమి మీద ఏది చేసినా సమస్తమును మేలు కోసమే చేసించాడు. అయితే చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అయితే ఈరోజు నేను నీ సన్నిధానంలో నీ సంఘానికి ఏ వాక్యాన్ని బయలుపరచాలన్నప్పుడు రాత్రికాల శ్రమలో నేను ధ్యానిస్తున్నప్పుడు శ్రమల యందు కొన్ని ఆశీర్వాదాలు. హల్లెలూయా. శ్రమలలోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడట. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చిందో అని మనం బాధపడుతుంటాం. కానీ ఆ శ్రమ వెనుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఆశీర్వాదాన్ని ఉంచుతానంటున్నాడు. ఆ శ్రమలలో నీవు 7 ఆశీర్వాదాలు పొందుకోవచ్చాక. ఎన్ని ఆశీర్వాదాలండి? 7 ఆశీర్వాదాలు. 7 ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. కానీ 7 ఆశీర్వాదాలు ఒక్కొక్క ఆశీర్వాదం చెప్పాలంటే ఒక్కొక్క రోజు చెప్పవచ్చు. కానీ నేను అన్ని ఆశీర్వాదాలని చెప్పాను, తొందరగానే ముగిస్తా. ఒక్కసారి కీర్తనల గ్రంథము 119:67 వచనం చదవండి. కీర్తనల గ్రంథము 119:67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. మనము శ్రమ కలగక మునుపు ఏం చేస్తామండి? త్రోవ విడిచితిని. ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు ఏమండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇంతకుముందు ఏ సమస్య లేదు కాబట్టి దేవుని అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు శ్రమ కలిగింది, ఒక చిన్న శ్రమ కలిగింది, స్టోన్స్. ఈ చిన్న శ్రమ కలిగింది. ఈ చిన్న శ్రమ ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే ప్రతిరోజు దేవుడిని ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. ప్రతిరోజు నేను ప్రార్థన చేయాల్సిందే. ఎందుకు? మనకు ఒక నిరీక్షణ ఉన్నది క్రైస్తవులు అయినటువంటి వారికి. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబును ఇస్తాడనే నమ్మకం ఉంది. కాబట్టి ఏదో ఒక రోజు దేవుడు నన్ను స్వస్థపరచకపోతాడా అనేటువంటి ఆలోచనతో నేను ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. మీరు గమనించాలి, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఏమండి, మనం ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కానీ, మామూలుగా ఎక్కడన్నా బయటకు ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు కానీ, ఒకవేళ దేవుని మందిరానికి వస్తున్నప్పుడే కానీ, సడన్గా ఒకవేళ వర్షం వచ్చి గాలి దుమారం వచ్చిందనుకో, గాలి బాగా వీచింది, నడుచుకుంటూ వస్తున్నావు. మరి బ్రదర్ అంటే కారులో వస్తున్నాడు కాబట్టి వర్షం వచ్చినా గాలి వచ్చినా ఆయనకు సంబంధం లేదు. నాకేం బ్రదర్, నేను కారులో వస్తున్నాను. ఒకవేళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నప్పుడు దగ్గరనే కాబట్టి నడుచుకుంటూ వస్తున్నారు అనుకో, ఇంట్లోకి వెళ్ళడంతో సడన్గా ఫుల్ వర్షం వచ్చింది, గాలి వచ్చింది, ఏం చేస్తారు? చెప్పాలి. ఏం చేస్తారండి? అంకుల్ చెప్పినట్టు ఏదో ఒక షెల్టర్లో కానీ వెళ్తాము, లేదంటే తిరిగి ఇంతకన్నా వెళ్తాము, ఇంట్లోకి వెళ్ళి గుడిగానే తీసుకొని వస్తాము, లేదంటే ఏ షెడ్ కిందనో ఉంటాము. ఎందుకు? వర్షం వస్తుంది కాబట్టి. ఎందుకు? గాలి దుమారం వస్తుంది కాబట్టి. అయితే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచింది. నీకు శ్రమ కలగలేదు కాబట్టి నువ్వు ఇష్టానుసారంగా నువ్వు రావచ్చు. నువ్వు వెళ్తున్న త్రోవలో ఇష్టానుసారంగా ఎలా పడితే అలా వెళ్ళొచ్చు. ఏమంటే ఎలా పడితే అలా వెళ్ళొచ్చు. ఇప్పుడు వర్షం వచ్చింది, గాలి దుమారం వచ్చింది కాబట్టి ఏం చేస్తామంటే మనకు ఒక భయం కలుగుతుంది. ఏం కలుగుతుంది అంటే ఫస్ట్ ఒక భయం కలుగుతుంది. ఏం భయము? మనం ఏం చచ్చిపోములే కానీ వర్షానికి తడవద్దు, ఆ గాలి దుమారం వస్తే మా కళ్ళల్లో పడుతుంది, మన డ్రెస్ పైన పడితే డ్రెస్ పాడవుతుంది, మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. అయితే కీర్తనకాడు అంటున్నాడు, మీరు గమనించాలి, ఈ వచనం రాత్రంతా నేను ధ్యానిస్తుంటుంటే నిజంగా శ్రమలు రావడం ఆశీర్వాదం అండి మనుషులకు. హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, యోబు చూడండి, ఆయన శ్రమలు అన్నీ పొందుతాడు. ఏమండి? ఒక్కసారన్న దేవుని ప్రశ్నిస్తాడు. యోబు 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మీరు ధ్యానించండి. నేను బైబిల్ ట్రైనింగ్ చేయకముందుకు కొన్ని నాకు ఇష్టమైనవి చాప్టర్లు తీసుకొని చదువుకుండేవాడిని. ఏం అర్థం కాకపోయేది. ట్రైనింగ్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే,
యోబు సైలెంట్గా ఉంటాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే యోబు దేవుణ్ణి అవమానపరిచాడని చెప్తారు. తప్పదు, రాంగ్ అది. యోబుకు 3 స్నేహితులు ఉంటారు. ఎంతమంది అండి? ఎలీఫజు, బిల్దాదు, ఎలీహు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 స్నేహితులు డిస్కషన్ చేసుకుంటారు. యోబు గురించి డిస్కషన్ చేసుకుంటారు. ఈ 3 కూడా అసలు విషయం ఏంటంటే సాతాను దేవుడు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. హల్లెలూయా. ఈరోజు నీ గురించి, నీ గురించి, నీ గురించి, నీ గురించి, నీ గురించి, నా గురించి కూడా అపవాది దేవుడి పైన మాట్లాడుకుంటారు. హల్లెలూయా. ఏమని మాట్లాడుకుంటారంటే ఈ వ్యక్తి శ్రమలో నీకు నమ్మకంగా ఉంటాడా, తప్పిపోతాడా అని దేవుడు పరీక్షిస్తాడట. హల్లెలూయా. ఈ వ్యక్తి యోబు అనేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా పాపం చేయలేదు. చివరికి తన భార్య కూడా నీ దేవుని నిందించి నువ్వు మరణంగా అంటున్నది, నువ్వు చనిపో, నీకు అవసరం లేదని అంటున్నది. కానీ యోబు అంటాడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోరని అంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే శ్రమ కలుగుట నీకు ఆశీర్వాదం. శ్రమలో నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు చూస్తాడు, నువ్వు చూడలేదని నువ్వు అనుకుంటావేమో. బ్రదర్ చెప్పినట్లు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు విడిపించుటకు ఎన్ని సంవత్సరాలను వారి బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు చూసి వారి మొరను ఆలకించి రాత్రికి రాత్రే ఏం చేసిండండి? తెగులు రప్పించేశాడు. తెగులు రప్పించేసి ఆ దేశంలో ప్రజలందరినీ నాశనం చేసుకున్నప్పుడు ఆ ఫరో రాజు యొక్క హృదయం ఏమైందంటే కఠినపరచబడ్డది. హల్లెలూయా. వారి యొక్క హృదయం కఠినపరచడానికి గల కారణం కూడా ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను విడిపించడానికే ఆ యొక్క రాజు యొక్క హృదయాన్ని ఏం చేసిండు? దేవుడు కఠినపరిచిండు. కాబట్టి నీకు వస్తున్నటువంటి శ్రమను బట్టి నేను శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనిచున్నాను అంటున్నాను. అప్పుడు వర్షం వచ్చినప్పుడు, గాలి దుమారం వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళి ఒక గొడుగు తీసుకొని జాగ్రత్తగా, నెమ్మదిగా, శ్రద్ధగా మనం ఏం చేస్తామంటే మనం నడవలసిన మార్గంలో మనం ఏం చేస్తామండి? నడుస్తాం. ఎప్పుడు నీకు దెబ్బ తగిలింది కదా, నీకు గాయం తగిలింది కదా, వర్షం వస్తుంది కదా, అప్పుడు నీకేమైపోయింది? నీ హృదయంలో ఒక వణుకు పుట్టింది. నీకు శ్రమను కలగజేస్తున్నాడంటే దేవుడు నీకు వణుకు పుట్టించడానికి. హల్లెలూయా. ఆ వణుకు ద్వారానే, ఆ శ్రమ ద్వారానే నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. యోబుకి ఏం చేసిండు? సమస్తం తీసివేసిండు. హల్లెలూయా. తనకు కలిగిన కుమారులను, కుమార్తెలను అందరిని ఏం చేసిండు? సాతానుగాడు చంపేసిండు. సాతానుగాడు ఏం చేసిండు? నాశనం చేసిండు. కానీ దేవుడు ఓపికతో ఎదురు చూస్తున్నాడు. యోబును ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. మనం ఏం చేయాలంటే ఓపికతో ఎదురు చూడాలట. ఓపికతో మరి ఎదురు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విడుదల కలుగజేస్తాడంటున్నాడు. ఒకసారి యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. చాలండి. ఆ పైన శ్రమ భూమిలో నుండి పుట్టదు, బాధ 6వ వచనంలో బాధ భూమిలో నుండి మొలవదు. ఏమండి? శ్రమ ఊరికే గాలి నుంచి వస్తుందా? మనుషులకు శ్రమ ఊరికే గాలిలో నుండి వస్తుందా అండి? రాదంట. బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఏమండి? ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో అప్పుడు మనకు శ్రమ వచ్చింది. అంతకుముందు మన శ్రమ ఉన్నదా అండి? శ్రమ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సాఫ్ట్వేర్ ఉన్నారు అనుకుందాం, మన మధ్యలో బ్రదర్ ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటాం ఊరికే సిస్టమ్ మీద కూర్చొని టపా ఆన్ చేస్తారే అయిపోతుందిగా అని అనుకుంటాం కదండి. ఒక రైతు ఉన్నాడు. రైతు ఉదయం వెళ్ళి నాగలితో పొలమంతా దున్ని సేద్యపడి చెమట వచ్చి కష్టాన్ని అంతా తీర్చి ఏం చేస్తాడు? అందులోంచి పంటను తీస్తాడు. మరి సాఫ్ట్వేర్కు రైతుకు ఇద్దరికి మధ్య తేడా ఉందా? ఉన్నది. తేడా ఉన్నా కూడా అతను కూడా కష్టపడాల్సిందే. ఎవరు? సాఫ్ట్వేర్ కూడా కష్టపడాల్సిందే. ఈ భూమి మీద ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, ఈ భూమి మీద ఎంతమంది శ్రమ పడుతున్నారో,
ఎంతమంది ఎన్నెన్ని వృత్తులు చేస్తున్నారో, ఎన్నెన్ని వర్గాల వారు ఎన్నెన్ని పనులు చేస్తున్నారో, దేవుడు ప్రతి వృత్తికి ఒక శ్రమను ఇచ్చాడు. హల్లెలూయా. ఆ శ్రమ ఎందుకు ఇచ్చాడండి? మనం చేసుకున్నటువంటి కర్మనే, మనం చేసుకున్నటువంటి దేవుని ఎదుట ఎప్పుడైతే ఆదాము మరి అవ్వలు తినకూడని పండును తినొద్దని ఎప్పుడైతే తిన్నారో అప్పుడే భూమికి శ్రమ ఆవిర్భవించింది. కాబట్టి మరలా దేవుడు ఆ శ్రమను తీసివేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం ద్వారా ఏ శ్రమ అయితే వచ్చిందో ఆ శ్రమను తీయడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే మొట్టమొదటగా ఇందులో చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి గురించి నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథం ఒక్కసారి మొదటి అధ్యాయం నుంచి 6వ వచనం నుంచి చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాడు. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. చాలండి. ఎవరు అడుగుతున్నారు? ఇంకొచ్చాను దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని? అపవాదిని అడుగుతున్నాడు. మరి ఈరోజు మనం అనుకుంటాం కదా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి గురించి అపవాది ఒక పన్నాగం అంటాడట. హల్లెలూయా. ఒక పన్నాగం అంటాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు చదువుకుంటారు. ఏం చేస్తారు? చదువుకుంటారు. కాబట్టి వారిని చదువులో ఏ విధంగా పడేయాలి, ఏ విధంగా ఎదగనీయకుండా చేయాలని అపవాది చేస్తారు. హల్లెలూయా. పెద్దవారైనటువంటి మనం ఉన్నాం, మనం ఏదైనా పని చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, ఆ పనిలో ఎదగకుండా ఏం చేస్తుంది అంటే అపవాది నిన్ను కిందికి లాగుతుంటుంది. హల్లెలూయా. కాబట్టి అపవాదే మరి దేవుని ఎదుట సాక్ష్యం చెప్తుంది. ఏమంటే యోబు చుట్టూ దేవుని కంచె ఉన్నది. హల్లెలూయా. యోబు చుట్టూ దేవుని కంచె ఉంది కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను ప్రభువా, ఒక్కసారి కంచెది నా ప్రతాపం ఏందో నేను చూపిస్తా అంటున్నాను. దేవుని యొక్క కంచెను ఎప్పుడైతే తీసివేసిందో దేవుడు, అపవాదం ఏం చేసింది? మొత్తం నాశనం చేసేసింది. హల్లెలూయా. మన కుటుంబం చుట్టూ, మన సంఘం చుట్టూ, మన చుట్టూ కూడా ఈరోజు ఏం కావాలంటే దేవుని ప్రార్థన కంచె కావాలి. హల్లెలూయా. ప్రార్థన అనే కంచె కావాలి. ప్రార్థన అనే కంచె ఉంటే అపవాది మనలోకి వస్తాడండి? రాడు. ఇది రెండోది. ఒక్కసారి అదే యోబు 34:31 వచ్చిన చదవండి. యోబు 34:31. శిక్ష నొందితిని, నేను ఎక్కడో పాపము చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసిన ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పున్నాను. చాలండి. ఏమండి, ఈరోజు చాలా చాలా సందర్భాల్లో ఎవరైనా ఒక వ్యక్తి మన కుటుంబంలో కానీ బయట కానీ ఒకరు తప్పు చేసి, అయ్యా నేను ఈ చిన్న పొరపాటు చేసిన, దయతో నన్ను క్షమించంటే అయిపోద్ది కదా అంటారా? ఎవరన్నా అలా అంటారా అండి? అవేం చేసింది? చక్కగా తీసుకుపోయి నిజే కదా ఆదాం ఏమంటాడు? అవ తినమంటే నేను తిన్నా. మనం ఏం చేస్తాం? సాకులు చెప్తాం. ఏం చెప్తాము? పక్కల మీద చాడీలు చెప్తాం. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇలాగున ఎవరన్నా నన్ను క్షమించు అని నా దగ్గరికి వచ్చాయని అడుగుతారా? నా మాటలు కదా, చదవండి ఒకసారి. ఇప్పుడు చదివిన వచనం. చాలండి. నేను శిక్ష నొందాను, నేను దానికి ఏదైతే నష్టం ఏదుందో ఆ నష్టం అనేది నేను భరించాను, కాబట్టి ఇక మీదట నేను పాపము చేయనని దేవునితో అంటారా? ఆయన నిర్మూలన చేయించున్నాడు. నేను శిక్ష నొంది ఇక నేను పాపం చేయనని ఒక్కరైనా ఒప్పుకుంటారా? ఏమండి, కీర్తనకారుడు మరి ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి కీర్తనలో కూడా అంటాడు, నరులను ఆకాశం నుండి ఆయన ఏం చేస్తున్నాడు? కళ్ళారా చూస్తున్నాడు. ఒక్కరైనా ఆయన తట్టు తిరిగి ఆయన స్తుతిస్తారేమో, గణపరుస్తారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడట. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకి ఇష్టానుసారమైన త్రోవలో మనము నడుస్తున్నాము. అయితే ఇక్కడ అంటున్నాడు, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యం చేసి ఉన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా. ఇది దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు.
ఇక మీదట నేను ఆ మార్గంలో నడవను, ఇక మీదట నేను ఆ మార్గంలో వెళ్ళను అని నువ్వు దేవునితో మాట్లాడతావా అని దేవుడు ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాడు మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మాటకు మనం ఏం చేయాలంటే లోబడి జీవించాలి. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రకృతి కూడా సమస్తము దేవునికి లోబడుతున్నది. హల్లెలూయా. అందరూ లోబడుతున్నారు, కానీ ఒక మనిషి మాత్రం లోబడుతుంది. ఎవరి పని అలా, సృష్టి మొత్తం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంది. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, సూర్యుడు తన పని తాను చేసుకుంటూనే ఉన్నాడు, చంద్రుడు తన పని తాను చేసుకున్నాడు, వర్షం రమ్మన్నప్పుడు దేవుడు వర్షం వస్తుంది. సమస్తం ప్రకృతి మొత్తం లోబడుతుంది, కానీ ఒక మనిషి మాత్రమే దేవుని మాట వినలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడు మనిషి ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే మనిషి జన్మ పాపం వల్ల తన యొక్క పాప కార్యాల వల్ల కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడంట. హల్లెలూయా. యోగు మరి అట్లా చేసిండండి? యోగు అట్లా ఏం చేయలేదు, కానీ ఇక్కడ మన గురించి చెప్తున్నాడు దేవుడు. మన యొక్క ఏదైతే కష్టాలైతే ఏమైందో, ఏదైతే పాపమై ఏదనేది ఏదైతే ఉందో దానివల్ల మనం ఏం చేసుకుంటున్నాం అంటే మనము ఈ యొక్క బాధలను అన్నిటిని మనము కొని తెచ్చుకుంటున్నాం. యోగు ఏం చేస్తున్నాడంటే అయిష్టాన్ని, కోపాన్ని చూపించడానికి బదులు ఏం చేస్తున్నాడంటే మానవ జీవిత చక్రంలో శ్రమలు ఏ విధంగా వస్తాయో పోతాయో అది దేవునికి మాత్రమే తెలుసు, కాబట్టి దేవునికి మహిమ కలుగుగా అంటున్నాడు. హల్లెలూయా. ఒక మనిషి జీవితంలో పుట్టి నుంచి మొదలుకుంటే చనిపోయేంత వరకు ఎన్ని శ్రమలు వస్తాయో అన్ని శ్రమలు మనకు కలగజేస్తాం. ఆ శ్రమలన్నీ మరి కలగజేసినాయి కదా, నీ దేవుణ్ణి దూషించరాదు. అయ్యా ఎందుకని యోగేమో పాపం చేసినట్టుండు అని ఎలీఫజ్ అంటున్నాడు. ఎవరు అంటున్నారు? తన స్నేహితుడు అంటున్నాడు, ఎలీహు అంటున్నాడు. ఆ స్నేహితులు అంటున్నటువంటి మాటలను బట్టి యోగు మౌనంగా ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా దేవుడిని క్వశ్చన్ చేయలేదు. ఊర్లలో అయితే ఏమంటారు? దేవునికి న్యాయం కాదు, నా కొడుకును ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని దేవుడిని దూషిస్తుంటారు కదా ఊర్లలో. ఏమండి, చాలా తల్లిదండ్రులు అట్లా తిడుతుంటారు ఏదైనా నష్టం జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చేయడు, దేవుడు ఎప్పుడు కూడా నాశనము చేయడు. దేవుడు న్యాయవంతుడు. న్యాయవంతుడు అనడానికి రుజువులు ఏమైనా ఉన్నాయంటే తీద్దాం. ఒక్కసారి తీయండి. కీర్తనల గ్రంథము 11:7 తీయండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు అట. హల్లెలూయా. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేదురు. ఎవరు ఆయనతో మాట్లాడతారంటే, ఎవరు ఆయనను చూస్తారంటే యథార్థవంతులు. ఎవరు ఆయనతో మరి ముఖాముఖిగా మాట్లాడతారంటే నీతిమంతులు. యూజు దేశమందు ఒక వ్యక్తి ఉండెను, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు అని దేవుడే మరి అక్కడ ఏమండి ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. యోగు లాంటి నీతిమంతుడుగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోగు ఎంత నీతిమంతుడో నిజంగా అంటాడు ఆయనే న్యాయవంతుడు. మన దేవుడు ఎవరండి? న్యాయవంతుడు. ఆయనే మన శ్రమలో ఏం చేస్తాడంటే ఒక దుర్గంగా ఉంటాడంట. తీయండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశ కాండం. చాలండి. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఐగుప్తు దేశంలో బానిసలో ఉన్నటువంటి ప్రజలను వారి మొరను విని దేవుడు ఏం చేసిండంటే ప్రతీది ఆయన గమనిస్తూ మనకు ఒక దుర్గాన్ని ఏర్పరిచాడు. మన ఒక దుర్గాన్ని ఏర్పరిచి ఏం చేసిండంటే ఆయన మనకు న్యాయవంతుడిగా ఉండి ద్వితీయోపదేశ కాండం 32:4 ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యములు సంపూర్ణము. ఏమండి, ఆయన కార్యం ఎలా ఉండదంటే సంపూర్ణంగా ఉంటాయండి. ఏం చేస్తుండే ఆయన? ప్రతి కార్యాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రతిదీ ఆయన రాత్రి మరి అగ్నిస్తంభంలోను పగలు మేఘస్తంభంలో ఉండి ఏం చేస్తున్నాడు? వారిని నడిపిస్తున్నాడు. ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే సంపూర్ణంగా మనల్ని విమోచిస్తున్నాడు. కాబట్టి
ఏం చేస్తాము? శ్రమలు కలిగినప్పుడు మేలుకే అని దేవుని మనం స్తుతించాలి. నేను ఈ 2 మాటలు చెప్పి ముగిస్తాను. యోబు 33:26 చూడండి. యోబు 33:26 ఒకసారి మనకు దేవుని యొక్క వాక్యం వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖం చూచి సంతోషించును, ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. సరే, వాడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వారిని కటాక్షించును. మనము దేవుణ్ణి ఏం చేయాలంటే బతిమాలుకోవాలట. ఏమండి, చిన్నపిల్లలు మన ఇంట్లో ఏమైనా పని చేస్తలేరా? నీకు దండం పెడతారా నాయన, జర కాసేపు రాత్రి నేను వాక్యం చదువుకుంటుంటే పండు వచ్చి డిస్టర్బ్ చేస్తుండ్రు, రెసినిస్టులు ఉల్లి పెడుతున్నారు. అరే కొద్దిసేపు మీరు సైలెంట్గా ఉండండిరా బాబు, నేను వాక్యం చదువుకుంటున్నాను అని ఏం చేస్తున్నా? బతిమాలుకుంటున్నా. కొద్దిసేపు అట్లనే వాళ్ళు ఏం చేస్తారు? డిస్టర్బ్ చేయలేమని బతిమాలుకుంటున్నా. అట్లాగే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలండి? బతిమాలుకోవాలి. మనం దేవుని బతిమాలుతాం. మనం అవసరం అంటుంటే దేవుడిని ఏం చేస్తాం? దూషిస్తాం, తిడతాం. కానీ అది కరెక్ట్ కాదని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాడు. కీర్తన 50:15 చూస్తే ఆపత్కాలంలో నన్ను కూర్చొని మొరపెట్టుము, నిన్ను విడిపించదని అంటాడు. హల్లెలూయా. నీకు ఆపద వచ్చినప్పుడు ఆయన బతిమాలకు, ఆపద వచ్చినప్పుడు ఆయనకు మొరపెట్టు, ఆపద వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేయి, ఆపద వచ్చినప్పుడు ఆయన స్తుతించు, ఆపద వచ్చినప్పుడు ఆయన గణపరచు. ఆపద వచ్చినప్పుడు నువ్వు ఆయనను ఎలా ఉండాలంటే ఆయన కాడి కింద నువ్వు దీన మనస్కుడవై ఆయనను ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. కాబట్టి ఇర్మియా 31:18-19 కూడా అంటాడు, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలు తిన్నట్లుగా నేను చాలండి. ఎంత మంచి మాట చూడండి. ఇర్మియా గ్రంథం 31:18-19 చూసుకున్నట్లయితే ఏమండి, ఊళ్ళలో కొత్తగా పశువులు కొన్న వ్యక్తి ఆ కోడెను నాగలి కట్టినప్పుడు అది ఏం చేస్తాడంటే దాన్ని నాగలిని కింద ఎత్తేసి పక్కకి వెళ్ళిపోతుంది, ఉడుతుంది. అది ఎందుకు? దానికి అలవాటు లేదు కాబట్టి. ఇప్పుడు కంప్యూటర్ తెలియనోనికి కంప్యూటర్ కొట్టంటే ఏం చేస్తాడు? పట్ట కొడతాడు. ఉంటే ఆ కీబోర్డ్ మొత్తం ఇరిగిపోతుంది. ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి కోడెని తీసుకొచ్చి నాగలి కడితే పోతుందా? అంకులు పోతుందా? పోదు. దానికి అనుభవం లేదు కాబట్టి ఎత్తేసి వెళ్ళిపోతుంది. అయితే మనం కూడా మనకు శ్రమ కలిగిందని ఎంత మంచి మాట చెప్తున్నాడు. ఒకసారి చదవమ్మా. 31:18 నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా శిక్షకు లోబడుచున్నాను. చాలండి, నీ శిక్షకు నేను లోబడుచున్నాను. మనం దేవుడు శిక్షించేటువంటి శిక్షకు మనం ఏం చేయాలంటే లోబడాలి. హల్లెలూయా. శ్రమ కలిగింది కదా, నాకు ఆపద వచ్చింది కదా, ఇబ్బంది కలిగింది కదా అని చెప్పేసి దేవుని మనము విడిచిపెట్టద్దు. ఈ మధ్యకాలంలో నేను గమనించాను, పాపం దేవుని రక్షకునిగా అంగీకరించారు. వాళ్ళకు వచ్చినటువంటి శ్రమను బట్టి ఏం చేశారంటే, దేవుని నమ్ముకుంటే నీ శ్రమ వచ్చింది కాబట్టి దేవుని విడిచిపెట్టాను ఎవరో చెప్పిరాట. దేవుని విడిచిపెట్టి మరలా పాత మార్గంలో బాధ అనిపించింది. హల్లెలూయా. కాబట్టి మన శ్రమలో కూడా దేవుని ఏం చేయాలంటే కనపరచాలండి. చాలామంది అంటారు, ముగిస్తున్నాను, దేవుని నమ్ముకుంటే కష్టాలు రావని చెప్తారు. తప్పండి. అది దేవుని నమ్ముకుంటేనే కష్టాలు ఎక్కువ వస్తాయి. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ శ్రమలన్నింటిలో, కష్టాలన్నింటిలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. యోబు చివర మరలా పోయినటువంటి ఆశీర్వాదాలు రెండంతలుగా పెట్టి పొందుకున్న విధంగా మనం కూడా ఆ విధంగా పొందుకున్నాము. హోషేయ 5:15 కూడా అంటారు, తీరా అవసరం లేదు, వారు మనస్సు త్రిప్పుకొని అనేటువంటి మాట ఉంటుంది. మనం కూడా మన మనస్సును త్రిప్పుకోవాలట. హోషేయ 5:15 ఏం చేశారు? వాళ్ళు దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ మనస్సు తిప్పుకోమంటున్నాడు. ఎవరి వైపు తిప్పాలంటే మన మనస్సు దేవుని వైపు తిప్పాలి. కీర్తన 119:75 కూడా నీ తీర్పులు న్యాయమైనవి. దేవుని యొక్క తీర్పు ఎప్పుడు కూడా యథార్థమైనది, ఆయన తీర్పులు న్యాయమైనవి. కాబట్టి ఒక రోజు వస్తున్నది, ఆ రోజు ఏంటంటే తీర్పు దినం. హల్లెలూయా. ఒక కీర్తనగాడు అంటాడు ఒక పాటలో, తీర్పు దినము నందున ఆయన ముందు నిలిచే ధైర్యము నీకుందా,
ఏం చేస్తాడట? తీర్పు దినమున మత్తయి సువార్త 25 ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, 31 నుంచి 46 వరకు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు దేవుడు అన్నిటిని వేరుపరుస్తాడట. హల్లెలూయా. ఏం చేస్తాడట? అన్నిటినీ వేరుపరుస్తాడు. వేరుపరిచినప్పుడు నువ్వు ఏ గుంపులు ఉంటావో బిడా జాగ్రత్త అంటున్నాడు. ఆ గుంపులు మేకల గుంపులు ఉంటావా, గొర్రెల గుంపులు ఉంటావా? మేకలేమో ఇక్కడ సాతానుకు గుర్తు, మరి గొర్రెలేమో దేవుని యొక్క రాజ్యానికి సాదృశ్యంగా తెలియజేస్తున్నాడు. నువ్వు మేకల గుంపులో ఉండాలనుకుంటున్నావా, గొర్రెల గుంపులో ఉండాలనుకుంటున్నావా? దేవుడు నీ క్రియలను బట్టి దేవుడు నీకు తీర్పు తీస్తానంటున్నాడు. ఇర్మియా 9:24, ఇర్మియా గ్రంథం 9:24, దేవుని బట్టి ఏమండి? ఒకసారి చదవండి. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను చాలండి. ఈ భూమి మీద దేవుడు నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుడు ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన నమ్మకించి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకున్న శ్రమ నుంచి విడుదల కలగజేస్తాడు. 7 ఆశీర్వాదాల గురించి చెప్తానన్నా, అందులో ఈరోజు చెప్పింది ఒకటే ఆశీర్వాదము, యోబు ఆశీర్వాదం గురించి చెప్పాను. ఇంకా దేవుని చిత్తమైతే 6 ఆశీర్వాదాలు ఉన్నాయి, వాటి గురించి మరలా మనం ధ్యానించుకున్నాం. ఇంకొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగా.